పుష్ప 2 ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. పుష్పరాజ్ రూల్ కోసం సినిమా లవర్స్ అంతా తెగ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అభిమానులు డిసెంబర్ నెల ఎప్పుడు వస్తుందా అని రోజులు లెక్కేస్తున్నారు. ఆ రోజు పుష్పరాజ్ రూల్ చూపించి కాలర్ ఎగిరేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ దెబ్బతో పాన్ ఇండియా రేంజ్లో తమ హీరో స్టామినా ఏంటో తెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు. పుష్ప రైస్ చూస్తే పిచ్చెక్కిపోయిన మూవీ లవర్స్ ఇప్పుడు రూల్ చూస్తే ఏమైపోతారంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా పుష్పరాజ్ హైప్ సౌత్ ఎలా ఉందో నార్త్లో కూడా అందుకు పోటీగానే ఉంది. పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే నార్త్లో కూడా ఆ రేంజ్లో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రిలీజ్కు ముందే త్రిబుల్ ఆర్ రికార్డును బద్దలు కొట్టేశారు. ఇంకా ఓవరాల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సింది. థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకొని అసలు పుష్ప 2 మూవీకి ఎంత బిజినెస్ జరిగిందో చూద్దాం. పుష్ప 2 సినిమాపై అభిమానులకే కాదు నిర్మాతలకు కూడా చాలానే అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ రేర్ రికార్డులు బద్దలు కొడుతుందని ముందు నుంచి నమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నదే నిజమైంది. ఎందుకంటే రిలీజ్కు ముందే పుష్ప 2 సినిమా రికార్డులు వేట మొదలుపెట్టింది. పుష్పరాజ్ గొడ్డలి దెబ్బకు ట్రిబుల్ ఆర్ రికార్డు బద్దలైంది. థియేట్రికల్ బిజినెస్లో పుష్పరాజ్ టాలీవుడ్ తరపున ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. జక్కన్న, తారక్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ప్రీ రిలీజ్ లెక్కలను పుష్పరాజ్ సింగిల్ హ్యాండ్తో పక్కకు నెట్టేశాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ట్రిబుల్ ఆర్ సినిమాకి థియేట్రికల్ రైట్స్ పరంగా 520 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగింది. కానీ ఇప్పుడు ఆ లెక్కలను పుష్పరాజ్ క్రాస్ చేశాడు. పుష్ప 2 సినిమాకి ఏకంగా 640 కోట్ల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగినట్టు టాలీవుడ్ వర్గాలు కోడైకొస్తున్నాయి. అంటే టాలీవుడ్ తరఫున ఇప్పటి వరకు జరిగిన హైయెస్ట్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఇదే అని చెప్పాలి. రిలీజ్కి ముందే ఈ విధంగా పుష్పరాజ్ జక్కన్న సినిమా రికార్డును కొల్లగొట్టాడు. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరుగుతుందో లెక్కలు చూద్దాం. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ని 220 కోట్ల రూపాయల వరకు అమ్మినట్లు చెప్తున్నారు. నార్త్ మొత్తం కలిపి 200 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఇంకా తమిళనాడులో 50 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లు, కేరళలో 20 కోట్లు, ఓవర్సీస్లో 120 కోట్ల రూపాయల వరకు పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా పుష్ప 2 సినిమాకి 640 కోట్ల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగింది. ఇంకా నాన్ థియేట్రికల్ బిజినెస్ చూస్తే 425 కోట్ల వరకు జరిగిందని అంటున్నారు. నెట్ఫ్లిక్స్తో 275 కోట్ల డీల్, మ్యూజిక్కి 65 కోట్లు, శాటిలైట్ రైట్స్కి 85 కోట్లకు విక్రయించినట్లు కూడా తెలుస్తుంది. ఈ విధంగా థియేట్రికల్ రైట్స్ని 640 కోట్లకు పైగా, నాన్ థియేట్రికల్ రైట్స్ని 425 కోట్లకు పుష్ప మేకర్స్ విక్రయించారని టాక్ నడుస్తుంది. ఓవరాల్గా పుష్ప 2 సినిమాకి 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలు నడుస్తున్నాయి. ఈ లెక్కలు చూస్తే పుష్పరాజ్ ముందు గట్టి సవాళ్లే ఉన్నాయి. కాకపోతే మోస్ట్ హైప్ సీక్వెల్ కాబట్టి వసూళ్ల విషయంలో ఎలాంటి భయం అక్కర్లేదని అంటున్నారు. మరి పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలపై మీ అభిప్రాయాలని కామెంట్స్ చేయండి.